సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో మరొక చక్కటి సందేశాన్ని అయితే పంచుకోబోతున్నారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే, బిడ్డ, శరీరానికి బాధ అయితే దునిలోని విభూది ధరించు తల్లి. అదే మనసుకి బాధ అయితే నిరంతరం నన్ను ధ్యానించు. ప్రతిదీ ఒక పరీక్ష అని గ్రహించు. ఓపికతో నిలబడగలిగితే ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉంటావు తల్లి. చూడమ్మా, మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడాల్సిన పని లేదు. నీకోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించమ్మా. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. నీ బాబా చెప్పింది అర్థమవుతుందా తల్లి? సాయి సాయి అను నామమును జ్ఞప్తి యందు ఉంచుకున్నంత మాత్రాన సరిపోతుంది తల్లి. చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు సమస్త పాపములు తొలగిపోతాయి. చూడు బిడ్డ, ఏ విషయంలోనూ వితండవాదం వద్దమ్మా. ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మనకున్న అర్హతను బట్టి మనకు దక్కేది దక్కుతుంది. ఉన్నదానితోనే తృప్తి పడాలి. మన వైఖరిని బట్టే కష్టసుఖాలు కలుగుతాయి బిడ్డ. అంతే తప్ప వాటినెవ్వరూ కూడా సృష్టించరు. మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నామమ్మా. దగ్గరున్న వాటిని ఆనందంగా అనుభవించాలి తల్లి. అప్పుడే ఆనందయోగం. చూడు బిడ్డ, మంచి మార్పు జరిగినప్పుడు సంతోషించి, చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కుంగిపోకుండా అంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని ఏనాడు నువ్వు గ్రహిస్తావు, ఆ రోజు నీ జీవితం సుఖాంతమవుతుంది. కష్టాలలో ఉన్నప్పుడు ఒక్కసారి సాయి అని పిలిచి చూడు. ఓయి అని పలుకుతాడు నీ బాబా. బాబా అని శరణు వేడు, కంటికి రెప్పలా కాపాడుతాడు. సాయి సాయి అని ఎప్పుడూ నన్నే ధ్యానిస్తున్న నా బిడ్డలకు ఎప్పుడూ శ్రీరామ రక్షగా ఉంటాడు ఈ సాయి. తామరాకు మీద నీటి బిందువు ఎలా నిలువదో అలా ఈ దేహం ఏదో ఒకరోజు పడిపోయేదే. కనుక దానిపై అభిమానాన్ని వదలాలి అని బాబా ఇచ్చే ఈ ఊది సూచిస్తుంది తల్లి. నీ విలువ అర్థం కాని వారిని నువ్వు ఎప్పుడూ పట్టించుకోవాల్సిన పని లేదు. నీ విలువ అర్థం చేసుకున్న వాళ్లను ఎప్పుడూ వదులుకోకూడదు బిడ్డ. ఈ రెండింటిలో వ్యత్యాసాన్ని గమనించి జాగృతంగా ఉండు. చూడు తల్లి, నువ్వు ఏ పని ప్రారంభించాలన్నా దానికి ముందే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసేది మంచా చెడా అనే సమాధానం తప్పక తెలుస్తుంది. ఒకవేళ మంచి అయితే ఎవ్వరి మాట వినాల్సిన పని లేదు, చేసుకుంటూ వెళ్ళిపో. చెడు అని ఏ మూలన ఒక సందేహం కలిగినా బిడ్డ, దానిని అక్కడే వదిలే. అప్పుడే ఈ తండ్రి ఆశీస్సులు నీకు దక్కుతాయి. నువ్వు చేసే పనిలో విజయం నీ సొంతమవుతుంది. చూడమ్మా, జీవితం ఎవ్వరికీ పూలపాన్పు కాదని తెలుసుకో. కష్టసుఖాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించాలి బిడ్డ. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ధి సాధించలేరు. గురువాక్యం పైన, దైవం పైన నమ్మకం, శ్రద్ధ గలవారే ఏనాడైనా సరే విజయాన్ని సాధిస్తారు బిడ్డ. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుందమ్మా. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒకరోజు నీకు మంచి చేస్తుంది. నాపై విశ్వాసముంచి ఓరిమితో ఉండు. నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను బిడ్డ.
ఎవరైతే నన్నే ఆశ్రయిస్తూ తన మనస్సును సమస్త ప్రాపంచిక విషయముల నుంచి ప్రాపంచిక సుఖముల నుంచి మరల్చి నన్నే స్మరిస్తూ ఉంటారో వారు పరమానందాన్ని పొందుతారు తల్లి. చూడు బిడ్డ, జీవితంలో ఏవీ నీ వెనుక రావు, నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏదీ మనది కాదమ్మా, ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. అందుకే ఎవ్వరికీ మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి కీడు మాత్రం చేయవద్దమ్మా. ఆ పాపకర్మలు నిన్ను జన్మ జన్మలు వెంటాడుతాయి. గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది తల్లి. మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతినిస్తుంది బిడ్డ. ఈ మాటలు నీకే ఎందుకు చెప్పానో అర్థం చేసుకో తల్లి. ఏ సందర్భాన్నైనా సరే చిరునవ్వుతో దాటి ముందుకు వెళ్ళిపో, అంతేకాని అవసరానికి మించిన మాటలు మాట్లాడవద్దు. అవి నీకు తిరిగి తిరిగి సమస్యలను సృష్టిస్తాయి బిడ్డ. ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటారో వారి సర్వస్వం నేనే అని భావిస్తూ ఉంటారు. అంటే తల్లి, దేవదేవా, నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా బంధువు, నీవే నా మిత్రుడవు, నీవే నా విద్యవు, నానానివి, నీవే నా సంపదవు, బలము, శక్తివి, నీవే నా సర్వస్వము అని ఎవరైతే భావిస్తారో ఎల్లప్పుడూ వారి ఇంటనే నేను కొలువై ఉంటాను. ఎల్లవేళలా నా బిడ్డ చెయ్యి ఎప్పుడూ పట్టుకొని మంచి దారిలో నడిపిస్తూ ఉంటాను. వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా నా ఆశీస్సులు వారికి అందిస్తానమ్మా. నీకు మరొక విషయం కూడా చెప్పాలి బిడ్డ. ఎవరు ధైర్యవంతుడో వాడే భక్తుడు, పిరికివాడికి పరమాత్మ దొరకడు బిడ్డ. మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు. ఒక్కసారి ఈ తండ్రిని గుర్తు చేసుకో. నీ బాబాని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు బిడ్డ. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు. సమస్త కష్టాలు, సమస్త పాపాలు నిన్ను క్షణంలో వీడి వెళ్ళిపోతాయి. భయపడకు తల్లి. నేను తోడు ఉన్నంత వరకు ఏ అపాయం కానీ నిన్ను ఏమీ చేయలేదు. ధైర్యంగా ఉండు. బాబా నీతోనే ఉన్నాడు అన్న నమ్మకంతో ఉండు. నీకు అంతా శుభం జరుగుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఎటువంటి మాటలు చెప్పారో అలాంటి మార్గంలోనే నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడూ భయపడకండి. ఎందుకంటే బాబాగారు చెప్పారు, భయపడేవాడికి పరమాత్మ దొరకడు అని. అందుకే ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా సరే బాబాగారు నాతో ఉన్నారు అని దృఢమైన విశ్వాసంతో ఉండండి. ఆ విశ్వాసమే మీకు కొండంత బలమవుతుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.